వెల్కమ్ బ్యాక్. విస్తరణలో అన్ని రుచులు తినిపించారు. అనుభవానికి లయన్ షేర్ ఇస్తూనే కొత్త వాళ్లకు ఛాన్స్ ఇచ్చారు. టెక్నోకాట్స్ కు కూడా బర్తులు ఇచ్చారు మోడీ. ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెట్టారు నమో. క్యాబినెట్ తొలి విస్తరణలో మోడీ పవర్ ప్లే చేశారు. పొలిటికల్ ఈక్వేషన్స్ ను బాగా ఉడికించారు. సీనియారిటీ, విద్యావంతులు, స్పెషలిస్టులకు బెర్తులిచ్చారు మోడీ. అంతేకాదు వలస పక్షుల్ని కూడా బాగానే ఆదరించారు నమో. మోడీ కొత్త మంత్రుల్లో ఇద్దరు ఐఐటియన్స్ ఉన్నారు. మనోహర్ పారికర్, జయంత్ సిన్హా ఇద్దరు ఐఐటి గ్రాడ్యుయేట్స్. పారికర్కు క్యాబినెట్ ర్యాంక్ ఇస్తే జయంత్ సిన్హాకు సహాయ మంత్రి ఇచ్చారు. మోడీ ఏరికోరి క్యాబినెట్లోకి తీసుకున్న సురేష్ ప్రభు సీఏ చేశారు. ఎన్నికల ముందు బీజేపీలో చేరిన బీరేంద్ర సింగ్, రామ్ కృపాల్ యాదవ్ కు మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చారు. బీరేంద్ర సింగ్ కు ఏకంగా క్యాబినెట్ ర్యాంకు కట్టబెట్టారు. రామ్ కృపాల్ యాదవ్ ను సహాయ మంత్రి చేశారు. ఒలింపియన్ రాజ్యవర్ధన్ రాథోడ్ గురి తప్పలేదు. తొలిసారిగా ఎన్నికల్లో గెలిచిన రాథోడ్ కు సహాయ మంత్రి పదవి దక్కింది. చాయ్వాలా పీఎం అయితే ప్లంబర్ కేంద్ర మంత్రి అయ్యారు. దుబాయ్లో ప్లంబర్ గా పనిచేసిన విజయ్ సంప్లాకు మోడీ క్యాబినెట్ లో బెర్తు దక్కింది. ప్లేబ్యాక్ సింగర్ బాబుల్ సుప్రియో మోడీ క్యాబినెట్ లో కర్చీఫ్ వేశారు. అజ్మీర్లో సచిన్ పైలట్ ను ఓడించిన సన్వర్లాల్ జాట్ లక్కీ ఛాన్స్ కొట్టేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సన్వర్లాల్ 2014లో లోక్సభలో తొలిసారిగా అడుగుపెట్టారు. తొలిసారిగా కేంద్ర మంత్రి అయిన సుజనా చౌదరి రిచెస్ట్ మినిస్టర్ ఆఫ్ మోడీ క్యాబినెట్ గా రికార్డు క్రియేట్ చేశారు. 190 కోట్ల ఆస్తులతో అరుణ్ జైట్లీని క్రాస్ చేశారు. రూట్ మాస్టర్లను మోడీ భుజాలపై వేసుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో షార్ప్ గా ఉండే జేపీ నడ్డాను క్యాబినెట్ లోకి ఇంజెస్ట్ చేశారు మోడీ. పనిలో పనిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు మోడీ. బీహార్ కోటాలో 3 బెర్తులిచ్చారు. ఉత్తరప్రదేశ్ కు 4 బెర్తులిచ్చారు నమో. బెంగాల్ పై కూడా కాస్త నజరు పెట్టినట్టు కనిపిస్తోంది.